ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలు గెలిచిందో ఇయాల్టి దానికో లెక్క రేపటి కాంచో లెక్క. కాంగ్రెస్ పార్టీ 85 దానిక గెలిచిందని కొందరు, లేలే 65 అని కొందరు. బీఆర్ఎస్ అన్ని గెలిచిందని, బీజేపీ ఇన్ని కొట్టిందని ఎవ్వల లెక్కలు చెప్తాన్రు. కానీ అసలు లెక్క తేలేది రేపే. మరి ఎట్లనో చూడుర్రిగా. మున్సిపల్ రాజకీయం మంచి రంజు మీద ఉన్నదుల్లో రేపు మేయరు మున్సిపల్ చైర్మన్ ల ఎన్నిక. మరి గా పదవి మాకే కావాలంటే మాకే కావాలని గెలిచిన వాళ్ళంతా పైరవులు చేస్తుంటే ఇంకో దిక్కు అంగు మున్సిపాలిటీ రాజకీయము. గెలిచిన కార్పొరేటర్లు కౌన్సిలర్లు 12:30 ప్రమాణ స్వీకారం చేస్తారు. అటెంక కార్పొరేషన్ల మేయర్లు డిప్యూటీ మేయర్లు మున్సిపాలిటీల చైర్మన్ వైస్ చైర్మన్ లను ఎన్నుకుంటారు. అయితే నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ ఎంఐఎం ఒకటయ్యి మేయర్ సీటు కొట్టబోతున్నాయి. కరీంనగర్ కమలం పార్టీదే. కొత్తగూడ సిపిఐ కాంగ్రెస్ గా చేయాలని ఫిక్స్ అయినట్టే. నల్గొండ, మహబూబ్ నగర్, మంచిర్యాల, రామగుండంలో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజార్టీ ఉంది. ఇక మున్సిపాలిటీలకు వస్తే ఒక 15-20 హంగ్ వస్తే అవి గెలుస్తానికి 3 పార్టీలు తిప్పల పడుతున్నాయి. శాతనైన కాడికి ఇండిపెండెంట్లను ఏరే పార్టీలను గెలిచిన వాళ్ళను బుద్రకిచ్చుడు బతిమిలాడు నడుస్తోంది. ఏరే పార్టీకి టచ్ లకు పోకుండా బయట రాష్ట్రాలకు తీసుకుపోయి క్యాంపులు పెట్టిరు. మొన్నటి సందే సీదా మీటింగ్ కాడికి తీసుకుపోతారట రేపు. అయితే ఎక్స్ అఫిషియో అంటే లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా ఓటు హక్కు ఉంటది. వీళ్ళు చాలా మటుకు కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు కాబట్టి అధికార పార్టీ ఎక్కువ మున్సిపాలిటీలు గెలుస్తుంది. ఎట్లా అయినా ఇంకో 3 ఏళ్ళు ఏలుబడి కూడా ఇల్లదే ఉంటదా. అయినా సరే ఆడొకటి ఈడొక చైర్మన్ సీట్ పట్టాలని బీఆర్ఎస్ బీజేపీ కూడా కష్టపడుతున్నాయి. చూడాలి మరి ఏమైతుందో.